హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంచు. బోడ కాకరకాయతోటి పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ కాకరకాయను అడవి కాకరకాయ, ఆ కాకరకాయ, బొంత కాకరకాయ అని ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఇవాళ మనము ఈ బోడ కాకరకాయతోటి పులుసు ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను 1/2 కేజీ దాకా ఈ కాకరకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు కాకరకాయలను నీట్గా కడుక్కున్న తర్వాత వాటర్లోకి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసేసుకొని కలిపేసుకొని ఉడికించుకోవాలండి. ఈ కాకరకాయలు ఉడికే లోపల ఇక్కడ చింతపండు అండి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసేసుకొని నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ అంత మెంతులు తీసుకోవాలి. 2 టీ స్పూన్స్ దాకా నువ్వులు తీసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. అండ్ 1 టీ స్పూన్ దాకా బెల్లం అయితే తీసుకోవాలి. రుచి చాలా బాగుంటుంది పులుసులో వేసుకోవడం వల్ల. ఇక్కడ చూస్తున్నారు కదా, కాకరకాయలు అనేది ఇలా మంచిగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసుకొని ఈ కాకరకాయలను మళ్ళీ మీరు కూల్ వాటర్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా చేతితోటి రఫ్ చేస్తున్నట్టుగా అంటే మంచిగా ఇలా నీట్ అయిపోతాయి కాకరకాయలంతా. ఇలా నీట్గా చేసేసుకున్న తర్వాత ఈ కాకరకాయలను మనము ఇప్పుడు ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. మీరు కావాలంటే రౌండ్గా కట్ చేసుకోండి, లేదంటేనంటే ఇలా పొడుగా కూడా కట్ చేసుకోవచ్చు. గింజలు మీరు సపరేట్గా తీసేసేయండి. గింజలు లైట్గా ఇలా అన్నీ కూడా తీసేసుకోవాలి గింజలను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడైతే కడాయి పెట్టేసుకొని మనం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ పులుసు చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఎక్కిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర వేసేసుకోండి. తర్వాత కొన్ని ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ వేసుకోండి. ఉల్లిపాయ మంచిగా మగ్గాలండి నూనెలో. ఉల్లిపాయ మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు నూనెలో బాగా మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ 2 కూడా నూనెలో మంచిగా ఇలా వేపుకోవాలి, మంచిగా మగ్గాలి అనమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టేసుకున్న కాకరకాయను వేసేసుకొని ఈ కాకరకాయను మంచిగా కలుపుకొని ఈ కాకరకాయను నూనెలో కొద్దిసేపు అయితే మగ్గించుకోండి. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. 1.5 టీ స్పూన్ దాకా కారం పొడి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ ఉప్పు కారం మంచిగా కాకరకాయకు పట్టేటట్టు ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం వేసుకున్న వాటర్ అనేది కొంచెము మంచిగా పీల్చేసుకుంది కాకరకాయ. ఇలా దగ్గరికి అయిన తర్వాత అప్పుడు మనం ఇందులోకి చింతపండు పులుసు వేసేసుకోవాలి. ఇలా చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మనం కాకరకాయకు కూడా మళ్ళీ పులుపు మంచిగా పట్టాలి కాబట్టి మూత పెట్టేసుకొని మళ్ళీ 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము నువ్వులు వేపుకుందాము. నువ్వులను మంచిగా దూరగా ఇలా వేపుకోవాలి. ఇలా వేపుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు కొంచెం మెంతులు తీసుకున్నాం కదా, ఆ మెంతులు అండ్ జీలకర్ర 2 వేసేసుకొని మంచిగా వేపుకోవాలి. మంచి అరోమా రావాలి. అప్పటి వరకు కూడా లైట్గా వేపుకోవాలి. ఇలా మాడకుండా చూసుకోండి. మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వేగిన తర్వాత జీలకర్ర, మెంతులు, నువ్వులు అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకొని ఇలా పొడి చేసేసుకోండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం వేసుకున్నాం కదా చింతపండు గుజ్జు, ఆ గుజ్జు కూడా కాకరకాయకు మంచిగా పట్టింది, మంచిగా ఉడికిందనమాట చింతపండు పులుసులో. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా నువ్వులు, జీలకర్ర, మెంతుల పొడి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. ఇలా పులుసులో మంచిగా కలిసేటట్టు మంచిగా ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్స్ట్ ఇందులోకి బెల్లము తీసుకున్నాం కదండి, 1 టీ స్పూన్ అంత వేసేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకున్నా కూడా అంత టేస్ట్ బాగోదు. 1 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. బెల్లం కంపల్సరీగా వేసుకోవాలి పులుసు కూరల్లో, రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ అంతా గరం మసాలా ఎక్కువ వేయొద్దు. ఇప్పుడు ఇందులోకి మంచిగా కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ధనియాల పొడి, గరం మసాలా వేసుకున్నాం కదా, కొత్తిమీర అదంతా కూడా మంచిగా పులుసులో కలిసేటట్టు ఇలా కలిపేసుకొని ఆ ఫ్లేవర్ అంతా పులుసుకు పట్టేటట్టు మూత పెట్టేసుకొని ఒక 5 సెకండ్స్ అలా ఉంచేసేయండి. ఇక్కడ చూసారు కదా, మంచి కలర్ వచ్చింది కదా.
గుమగుమలాడిపోతుందండి. బోడ కాకరకాయ పులుసు అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ కాకరకాయ. ఈ సీజన్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితేనంటే మీరు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ అండి. నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.